అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులాగా దూసుకెళ్తూ మా ప్రభుత్వం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. మీరేమో అభివృద్ధి ఎక్కడ కనబడే, అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించమని మీరు చెప్తున్నారు. సరే, ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. రైతుల బాధలు ఏంటో చూస్తూ ఉన్నారు మీరు కూడా. రైతులకి యూరియా దొరక్క ఏ విధంగా అల్లాడుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీ సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభావ కింద 2 సంవత్సరాలు సార్, 16 నెలలు అంటే ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కంటిన్యూ అవుతుంటే ఎంత వేసారు సార్? ప్రతి ఇయర్ అప్పుడు 20,000 వేస్తా అన్నారు. వేసింది ఎంత అంటే 2 సంవత్సరాల మీద 40,000 రావాలి. ఆ 40,000 వచ్చింది ఎంత? 5,000 రూపాయలు. అది అభివృద్ధి. రైతులకి పెట్టుబడి సాయం కింద 5,000 సార్ వేసేది. సార్, రైతులకి కన్నీళ్ళే కష్టం సార్. ఈ ప్రభుత్వం చేస్తున్న వికృత శాస్త్రాలు, వికృత పనులు. గతంగా ఇప్పుడే రైతు పరిస్థితి బాగుందని చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు, మీరేమో రైతుకి కన్నీళ్ళని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేసి మా ప్రభుత్వం అడుగడుక్కి యూరియా అందిస్తుంది, లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందిస్తుంది అంటున్నారు. సార్, జస్ట్ బేసిక్ క్వశ్చన్ సార్ నేను అడిగేది. రైతు భరోసా కేంద్రాలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విలేజ్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా అని అడుగుతున్నాను సార్ నేను. దాని ద్వారా ఎన్ని మీరు సరఫరా చేస్తున్నారు రైతులకి? లేదు సార్. ఆ రైతుల అనుబంధంతో కేడీసీసీలు ఉన్నాయి సార్ సొసైటీలు. మా నాన్నగారు కూడా చేశారు సార్. వ్యవసాయం ఉందా మీకు? ఎంత ఉంది సార్, దాదాపు 12 ఎకరాలు ఉంది సార్. మేము రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకున్నామే సార్. నా తండ్రి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సార్. ఎందుకంటే మనం అందరం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రభుత్వాన్ని నేను వేడుకున్నాను, పెద్ద మనసుతో ఆలోచించేయమంటున్నాను. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మొన్న పంట ఉంది సార్. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అందించడం కానీ, అదేవిధంగా రైతులకు యూరియా ఎప్పటికప్పుడు సమీక్షించి ఇవ్వటం కానీ, ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇన్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు సార్. రైతులు ఎలా కష్టపడాలి? పంట నష్టం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి క్లియర్ కట్గా వెరిఫై చేసి వేసిన ఘనతలు మీకు కూడా తెలుసు ఆ సంగతి. అంటే మోతాదుతో పాటు ఏదైతే నష్టపోయారో దానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపించామని చెప్తారు, గవర్నమెంట్ చెప్పొద్దు. అదే వెరిఫై చేశారు కదా. ఎన్ని జిల్లాలు ఎన్నుకున్నారు సార్? మీరు చెప్పండి సార్. మీరు కూడా విన్నారు కదా. ఒక ఐదు సెలెక్ట్ చేస్తే సరిపోతుందా సార్? రాష్ట్రంలో పత్తి పంట నష్టపోయి, మిరదోట నష్టపోయి, వరి పంట నష్టపోయి, కనీసం మార్కెట్ యార్డ్లో పత్తి పుచ్చిపోయింది వస్తుందని మళ్ళీ సీసీఐ పెట్టకుండా ఆపేసింది మార్కెట్ యార్డ్లో. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు సార్? పత్తి ఎంత సార్? గుబ్బు వచ్చి 2,000 రూపాయలు 3,000 రూపాయలే కొంటున్నారు సార్. ఆ రైతు ఆ రైతు ఎలా చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏ విధంగా బతకాలి? పెట్టుబడి అయినా వచ్చిందా సార్? గతంలో ఎలా ఉంది రైతు పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది సార్? గతంలో రైతుల పరిస్థితి కలకలలాడేది ఉంది సార్. మీరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇచ్చి యూరియా కానీ సబ్సిడీ కానీ అన్నీ ఏర్పాటు చేశారు సార్. మళ్ళీ వర్షాలు వస్తే పంట నష్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి సర్వే చేయించి ఒక క్లియర్గా అగ్రికల్చర్ ఆఫీసర్తో రాపిచ్చేసి ఏవో గారి ద్వారా అంతా ఒక స్కీమ్ ఏర్పాటు చేశారు సార్. అప్పుడు దానికి సబ్సిడీ ఎంతో అంత రిలీజ్ చేశారు అమౌంట్ గవర్నమెంట్ నుంచి. ఎకరానికి ఒక 20,000 అట్లా. సరే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా ఎకరానికి 25,000 మీరు పంట నష్టం పరిహారం చేయాలన్నారు. మేము కూడా గౌరవంగా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి వారిని కానీ క్యాబినెట్ పెట్టి నిర్ణయించి ఎకరానికి ఒక 25,000 కాదు 20,000 రిలీజ్ చేయండి సార్. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్. రైతులకు అప్పటికైనా కలకలలాడింది. ఆ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చాలా కన్నీరే సార్, కష్టం. ఏంటి ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో మళ్ళా సీఎం అవుతారని మీరు చెప్తున్నారు. ఒక పక్క ఏమో 15 ఏళ్ల పాటు కూటమే కలిసి ఉంటుంది. పార్టీలో 2 పార్టీలు 3 పార్టీలు ఏ చిన్న విభేదాలు వచ్చినా సరే అవన్నీ పక్కన. మీకు ఒక ప్రశ్న చెప్పాను. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే కూటమి కలిసి ఉంటేనే డెవలప్ అవుతుందని ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. మీరేమో వచ్చేది వైసీపీ ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు కదా. విసుకొచ్చుకుంటున్నారు సార్. మీరు ఒకసారి సర్వే చేయండి సార్. మీరు కూడా ఎక్కడ పడితే అక్కడ సర్వే చేయండి. గ్రామాల్లో కానీ, విలేజెస్లో కానీ, మండలంలో. రేపు స్థానిక సంస్థలు జరుగుతున్నాయి కదా, రేపే సర్వే చేయండి. ఎన్ని వస్తాయో. బహుశా కొన్ని ఘటనలు చేయొచ్చు. పులివెందులో ఘటన చేశారు కదా జెడ్పీటీసీ. గన్ను పెట్టి పెక్కన పెట్టడం, బెదిరించడం, పోలీసులను హంగామా చేసి ఓటర్స్ని భయభ్రాంతులు చేయడం, ఫియర్ చేయడం,
ఈ విధంగా చేశారు కదా. ఇక్కడ కూడా స్థానిక సంస్థలు చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఈసారి తిరస్కరిస్తారు, భయపడరు, కట్టు వేస్తారు ఓటింగ్. నిజం సార్, ఇది రియల్. ఎందుకంటే అంత విసుకుపోతున్నారు ప్రజలు. అది ఏం మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు అసలు ఎలా రాజకీయాలు అట్రాక్ట్ అయ్యారు ఏంటి అసలు? రాజకీయ నేపథ్యం మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మాది ఏ ఊరు? మీ సొంత ఊరు ఏ ఊరు? మీ నాన్నగారు ఏంటి పిల్లలు? మాది గుడిమెట్ల లక్ష్మీపురం గ్రామం సార్. మాది లక్ష్మీపురం గ్రామం అయితే అక్కడే మా రైతు కుటుంబం నుంచి వచ్చింది. మా తాతగారు కూడా 40 ఎకరాలు చేసినాడు, రాజకీయ నాయకులు చేసినట్టే. తర్వాత ఆ కాలంలో 1992-93 టైంలో తాతగారు కూడా చేశారు. తాతగారు చేసిన ఇంకొక మరో తాతయ్య గారు చేశారు. తర్వాత నాన్నగారు ఇంకొక వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలు చేసేవారు. తర్వాత నాన్నగారు మొన్న రీసెంట్గా మా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సొసైటీ చేసి తర్వాత మార్కెట్ యాడ్ చేశారు సార్, డైరెక్టర్ చేశారు సార్. ఇంకా మేము జిల్లాలో ఇచ్చారు సార్. మా దైవ సమానుడు డాక్టర్ జగన్మోహన్ రావు గారని, డాక్టర్ అరుణ్ కుమార్ గారు చాలా బాగా చూసుకొని బాగా పార్టీకి మేము అంతే నిజాయితీ, మేము అయ్యప్పమాల్లో ఉండి చెప్తున్నాం సార్, పార్టీకి నిజాయితీగా విశ్వసనీయతోనే మేము కష్టపడతాం సార్. మా నాన్నగారు కానీ నేను కానీ అంతే సార్. అంటే మీది నందిగాం నియోజకవర్గం కదా, నందిగాం నియోజకవర్గంలో బ్రదర్స్ ఇద్దరు దోపిడీ చేసేసారు, మొత్తం దోచేసారు అనేది ప్రధాని ఆరోపిస్తారు ఎమ్మెల్యే గారు కానీ టీడీపీ నాయకులు గారు. అసలు మా డాక్టర్ నిజంగా నందిగాం నియోజకవర్గాన్ని ముండుతోక బ్రదర్స్ అభివృద్ధి చేశారా, అవినీతి చేశారా? సరే, మీరు యాజ్ జర్నలిస్ట్ గా నేను వెళ్దాం, అక్కడికి కెమెరాస్ పట్టుకొని వెళ్దాం, ప్రతి ఒక్క అభివృద్ధిని చూపిస్తాం మీకు. నందిగాం నియోజకవర్గం మా డాక్టర్ గారు చేసింది కానీ, మా ఎమ్మెల్సీ గారు చేసింది, అరుణాన్న గారు చేసింది కానీ చూపిస్తాను క్లియర్గా. చూసుకోండి, రోడ్లు విస్తరణ ఏ విధంగా చేశారో, గాంధీ సెంటర్లో గొప్ప మహనీయులు నాయకులు విగ్రహాలు ఏ విధంగా ప్లాట్ఫామ్ మీద పెట్టారో, అక్కడ రోడ్డు విస్తరణ ఏ విధంగా చేసి రోడ్డు ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఇంకా గ్రామాల్లో ఇంకా అన్ని అభివృద్ధి, రైతు భరోసాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ప్రతి ఒక్క గ్రామంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. మనకు మీరు పేపర్లో చూశాను నేను, టీడీపీ ప్రభుత్వంలో పేపర్లో ఏం వేసుకున్నారు సార్, దే హ్యావ్ బిల్ట్ 30 lakhs ఫర్ ద 30 lakhs హౌస్ ఫర్ ద పీపుల్. చేశారా సార్ 30 lakhs? ఇంతవరకు శంకుస్థాపన చేశారా? నిన్న గృహప్రవేశాలు చేశారు చంద్రబాబు గారు అన్నమయ్య జిల్లాలో. ఎక్కడ సార్ అసలు ఇంతవరకు? మరి మీరు కానీ ఏదో చేశారు, చూసారా? మీడియాలో చూశాను నామకార్థాలు. అదే ఒకటే కదా సార్, ఒక 30 lakhs ఇచ్చారా సార్ అక్కడ? చెప్పండి మీరు ఒకే టైంలో. అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడు, 21 లక్ష ఒకే ఐటమ్ ఇచ్చారు సార్. ఇది రియల్ వర్డ్ సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి. మరి ఇవ్వక ముందులో పేపర్లో ఎందుకు సార్ అట్లా వేస్తారు అంటే? ఇచ్చారు ఒకే ఐటమ్ 30 లక్షలు ఇల్లు, ఒకటి శంకుస్థాపన చేశారు. సరే కొంతకాలం ఇవ్వచ్చు, మరి 30 లక్షలన్నీ ఇచ్చారా? ఒకేసారి 21 లక్షలే ప్రారంభించండి అన్ని నియోజకవర్గాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కూడా అలా చెప్పండి. అది సార్ మా డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారు నందిగామే ధ్యేయం, నందిగామ నియోజకవర్గంలో పరుగులు ఎత్తిచ్చి అభివృద్ధి చేశారు. నందిగామ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కళ్ళకి గడప తాటిన డాక్టర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ గడప తాటితే వాళ్ళ హృదయంలో నుంచి ప్రతి ఒక్కటి నేను కాదు అని అనరు సార్, చేసి పెడతారు ప్రతి ఒక్కరు. టీడీపీ పార్టీ వాళ్ళకి కూడా చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు ఒక 10 రోజులే పార్టీ పరంగా, తర్వాత చూడరు పార్టీ అంతా ఆల్రౌండ్ మొత్తం చేసి పెట్టారు. నేను టీడీపీ చేయకూడదు అని చేయలే, వైసీపీ పార్టీ. టీడీపీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కొట్టేశారు కానీ టీడీపీ అని ఆపలేదు కదా. ఆపారా? ఆపలేదు. అది సార్ విషయం.